దానికి ఎంత గుచ్చుకుంది అనుకుంటా. దాన్ని భయపెట్టుకో. ఎలా విచిత్రమైన కూరలాగా ఉంది. ఏం తెప్పుంది? ఏమీ ఇవ్వాలంటే అది కాలువలో నుంచి ఎలా వచ్చిందిరా? కాలువలో నుంచి పైకి వచ్చింది. కాలువలో నుంచి వచ్చింది. ఇక్కడ ఈ ఊర్లో పెరుగుతుంది అంకుల్. అడిసి శ్రావ్యం ఎక్కువ ముందుకు వెళ్ళద్దు, పారిపోద్ది. డాన్స్ చేయి, కదలద్దు. దాన్ని ఒక రెక్క ఊడిపోయిందిరా, అందుకే పైకి వచ్చింది. అంగో నొప్పి వస్తుంది అనుకుంటా. చూడు ఎలా ఊడిపోయింది రెక్క. అరే ఆ తెల్లది పీకేయాలి, నొప్పి వస్తుంది దానికి. ఆ రెక్కని పీకేయాలిరా పాపం, అది నొప్పి వస్తుంది. ఇప్పుడు వర్షం పడాలబ్బా, డాన్స్ చేస్తారు పికాకు. నిజంగా గర్లే, బాయ్స్ బ్రౌన్. బాయ్స్ ఫుల్ బ్రౌన్గా ఉంటాయి. మేమేం చేయము, నీకు కావాలంటే ఆ రెక్క పీకేస్తాం. కొన్ని చినుకులు పడినా సరే డ్యాన్స్ చేస్తుంది. ఒకసారి నేను జూకి వెళ్ళినప్పుడు చేసింది. కొంచెం తుప్పర పడింది అంతే, మొత్తం అన్ని రెక్కలు ఇప్పి దిచ్చుకొని చేసినాయి. అన్నీ ఇలా పైకి ఇలా ఫుల్ ఇప్పి డ్యాన్స్ చేస్తూ ఫుల్ 360 తిరుగుతూ చేస్తుంది. అక్కడ డాన్స్ చేసింది. నేను బస్ చేస్తున్నాను, కొంచెం లైట్గా ఒక చుక్కు పడింది, డాన్స్ చేస్తాను. ఆ ప్రపంచంలో ఇంత క్లియర్గా చూడలేదు. అవసరమైనప్పుడు వర్షం రాదే, ఎప్పుడు రాకపోతే అప్పుడే వస్తుంది. అప్పుడే 4 minutes అయింది. ఇదేమో షార్ట్స్ అవుతుంది కూర్చొని. అవును, మాకు వినిపిస్తుంది. హర్షి ఆ ఫోన్ తెత్తానికి వెళ్ళి ఉంటారు, అలా స్నానం చేయమని ఉంటుంది. శ్రావ్య స్టాప్. అది స్పీడ్గా వెళ్తుంది అంటే భయపడుతుంది. శ్రావ్య పిచ్చి కింద ఇది ఎందుకు వచ్చింది? ఇప్పుడు పైకి ఎక్కుద్ది. ఒక మజెస్టిక్ బీయింగ్.
నన్ను కెమెరామ్యాన్ చేయండి అబ్బా. జాగ్రత్తగా ఉందండి, దగ్గరికి వెళ్తే గుచ్చుతుంది. ఎవరా మీరంతా అనుకుంటుంది. మా నాన్న ఒకసారి గుచ్చింది తెలుసా, నొప్పి వస్తుంది, అది పొడుతుంది దగ్గరికి వెళ్తే. దాని గొంతు చూడు, అదే అంత బయటకు వస్తుంది, బయటకు వచ్చినప్పుడు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇది వస్తుంది, అది ఎందుకు వస్తుంది? మీరిద్దరు సేమ్ స్పీసీస్ కాదు. ఇదేమో సెకండరీ కింగ్, అదేమో అసలు కింగే కాదు. కింగ్ సంబంధమే లేదు దానికి. తాళం వదిలేసేలేరా? దాని లేదు, మా అక్క ఉంది. దాని గొంతులో ఎంత ఇరుక్కుంది అనుకుంది, ఇందాక నుంచి అని పెట్టింది. మూసిందా అమ్మాయి? మళ్ళీ తెచ్చింది. ఓ గాలి పీల్చుకుంది. ఇక్కడ సౌండ్ అవుతుంది, ఏదో పోలీస్ సౌండ్ అంటుంది. జూ నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు, లేదంటే పోలీసులు వచ్చి ఉండొచ్చు. ఈ జూ నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు, ఛాన్స్ ఉంది. అది ఎప్పుడో ఎవరో బందల్ కేసులో బంధించారు. అప్పుడు మేము కార్ తీసుకుంటాం కాదు, ఎవరైనా జూ వాళ్ళు తీసుకెళ్తుంటారు కదా, తీసుకెళ్తున్నప్పుడు ఎస్కేప్ అయిపోవచ్చు. పెరుగుతుంది. అవునా? ఇలా బయట కుదిలేస్తున్నారా? అప్పుడు మేము నాన్న అక్కని తీసుకెళ్ళి ఒకసారి నా షోల్డర్స్ మీద ఎగిరింది కాదు, ఒకసారి నా షోల్డర్స్ మీద ఎగిరింది అంతే. అంత కాదు, ఇలా ఎగిరేసి వెళ్ళిపోయింది. నేను కొడుకుంది. అది ఓపెన్ ఎగ్జిబిట్, ముత్తుకుంటాను కుదులుతారు, అందులో నా మీద ఎగిరేసి వెళ్ళిపోయింది. కొడకరు దాని ముక్కుతో ఈ అంటుంది. కోరలు తెలుసా? కోరలు తెలుసా? ఇలా కూర్చుని అదే అంతే. కాకి కోతులు అంత అయిపోయాయి. కానీ ఎక్కువ కూర్చోరు, మళ్ళీ ఎక్కువ మీరు చంపేస్తారు అన్నట్టు అలా ఉన్నప్పుడు కూర్చుతారు. ఈ అమ్మాయి బర్రె భయం వేస్తే స్పీడ్గా అటు ఇటు కదులుతూ ఉంటారు భయం వేస్తే. మొత్తం రెక్కలేవు దానికి. కాదు, నీళ్ళ నుంచి వచ్చినాక తడిసినాయి కదా ముందు రెక్కలు. తడిసినాయి, అది వైట్ కలర్ అలాగే ఉండిపోయింది. ఆ వైట్ కలర్ తీసేయాలి, పోయిందా రెక్క. ఎవరైనా అదే ఎలాగుందంటే దానిపైన గ్రీన్ కలర్ ఇవి ఉంటాయి కదా, అవి ఇలా లాగేసినట్టు ఉన్నట్టు ఉన్నది. అంగ వచ్చాడు అడి ఎరుకుక్క పప్పు రోట్లో చూడు. మొత్తం స్టోరీ లేదా 2 secondsలో చెప్పేస్తున్నది ఇది. దాని ఓనర్ అది కట్ చేయాలబ్బా. ఎక్కడ ఉన్నారో వాళ్ళు చెప్తే అయిపోతుంది. తీసుకుంటాడు అంతే, రెక్కను పీకచ్చు. జరగన్ పొడుతుంది అంగు గోర్లు కొట్టేస్తుంది. ఎప్పుడు నేను ఒక పికాక్ గీరదని చూడలేదు. గీర్చుకుంటామండి ఇప్పుడు కంపెనీ. దానికి లిక్కలు గోర్లు ఉన్నాయి అనుకోదు గీత. దాని కాలు తుచ్చేసి చూడు, పీక్కుని వచ్చింది. ఇది నేను, ఇది పికాక్. అరే ఏం అవ్వదురా, సౌండ్ అంతా నచ్చదు పికాక్కి. దగ్గరికి ఎప్పుడు పికాక్ నాకు రాలేదు. నేను కూడా, నా కాలు ఇక్కడ ఉంది, పికాక్ ఇక్కడే ఉందిరా. వచ్చింది ఇలా అలా వీళ్ళింటి కాడి నుంచి నడుచుకుంటా వస్తుంది. ఆడుషుందుంటే ఇప్పుడు ఆడుషుందుంటే దాని మీద ఎగురుతాను చూసేవాడు గ్యారంటీ. అది చూపిస్తాను, ఏడ్చేస్తాడు గ్యారంటీ. నేను ఎత్తుకులేను, నేను గూకి బండి ఎందుకు వెళ్ళాను, అక్కడ ఏం లేదని. అది వచ్చినా మొత్తం తిరిగి వస్తానికి వెళ్ళారు. అడే మై అది స్పీడ్గా కదులుతుందంటే నేను పొడుతుంది చూడు, దగ్గరికి వెళ్ళొద్దు, అర్థమైందా? దాని కాల్కి ఎవరో దారం కట్టేశారు. అది పెంచుకునేదిరా. ఎవరు ఇక్కడ ఎవరిదా ఇంటికాడ మమ్మల్ని ఏం చేయొద్దు, సౌండ్ చేయొద్దు. ఏం చేయడం కాలేదు.
అటు బ్లాక్ చేయని దారి అటు బ్లాక్ తీయాలి అప్పుడే ఇంకో ఇదే కెమెరా నీ జీవితంలో చూసిందో. అక్కడ పక్కన ఫోటో క్లిక్ చేయవలసింది, అంత దగ్గరగా పెట్టావు. ఏ ఫోజ్ కూడా ఇచ్చిందప్ప నాకు. నాకు ఫోజ్ కూడా ఇచ్చింది. థ్యాంక్ యూ మిస్టర్ పికాక్, సారీ మిస్సెస్ పికాక్. అది అమ్మాయి. ఫోజ్ ఇవ్వు. బ్యూటిఫుల్. నా కోసం ఫోజులు ఎత్తుంది. ఆ ఫోటోలు పంపిదే. ఇంకొక ఫోజ్, ఇంకొక ఫోజ్, ఇంకొక ఫోజ్. పర్ఫెక్ట్. బోలని పోజులు ఎత్తుంది అప్ప నాకు ఫోటోలు తీయడానికి. ఒక ఫ్రంట్ పోజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఫ్రంట్ పోజ్ కూడా ఇచ్చేసింది అరుగుతాయి. దీనికి కూడా పోజులు ఇచ్చింది. దాని పిల్లకను కూడా చూపెడుతుంది. నా పిల్లకను ఒక ఫోటో తీయండి అలా. దాని పిల్లకను కూడా చూపుతుంది. ఇంకో నా పిల్లక ఎలా ఉంది ఎత్తిరు. ఫ్రంట్ ప్లీజ్. ఫ్రంట్ కెమెరా మంచిది. మన కోసం పోజ్. ఇది నార్మల్ కెమెరానే, జస్ట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు పొట్ట చూడండి సౌండ్ చేశారంటే. నేను ఒక్క అబ్బాయి మంచి ఫోటో దొరుకుతారు లేదా. ఫ్రంట్ ఫేస్ నుంచి ఒక దొరికింది పర్ఫెక్ట్. ఇలా తిరిగింది. అరే మహి పక్కకు జరుగురా, పక్కకు జరుగురా, పక్కకు జరుగురా. అరే పక్కకు జరుగు, నీ కాలు దగ్గర ఉందని. అక్క ఈ ఫోటోస్ తర్వాత మా అమ్మ ఫోన్ పంపిస్తారా? అది నిజంగా అలా వెనకాల వెళ్తుందిరా. ఏ అక్కడ కాదు, ఇక్కడ చూడే మొత్తం ఊరంతా. అది చూస్తే క్లిక్ చేయి, స్ట్రక్ అవుతుంది. ఏదో గ్రిమ్ రీపర్ లాగా ఉంది మొహం మీద డిజైన్ చూడు. స్కెల్టన్ స్కల్ లాగా లేదు. అరే మహి పక్కకు జరుగు, పక్కకు జరుగు, పక్కకు జరుగు. ఎగురుతాడు ఇప్పుడు, అది ఎగురుతాడు. అది అది ఎగిరినప్పుడు ఫోటో తీసేస్తాను. అప్పుడు నేను నొక్కేస్తాను రా అని. బ్యాక్ పోస్ట్ ప్లీజ్. బ్యాక్ ఫోటో తీ కదా. ఓకే ఓకే ఓకే. బ్యాక్ ఫోటో తీయకూడదంటే నాకేం ప్రాబ్లం. ఓ ఫ్రంట్ ఎంత బ్యూటిఫుల్ ఫోటో వచ్చిందో. అది మన కోసం ఎగురుతారా? నా కోసం వద్దు 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 వద్దు. ఇది నా కాలు. ఇది పికాక్. వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నా. బ్యూటిఫుల్ ఫోటో. మళ్ళీ మరీ దగ్గరికి వెళ్ళుకో. ఇప్పుడు వీడియో కన్నా నాకు పొరపోతే చాలా. మహి ఆ వీడియో ఉంది కదా, దానిపైన కెమెరా ఉంటుంది, అక్కడ క్లిక్ చేయి. అది చూసినప్పుడు క్లిక్ చేయి. బెస్ట్ పోజ్ ఇచ్చింది ఇందాక నా కోసం. ఫ్రంట్ పోజ్, సైడ్ పోజ్, అన్ని పోజులు ఇచ్చేస్తుంది బయట. నాకు కూడా. బ్యాక్ పోజ్ ప్లీజ్. బ్యాక్ పోజ్. ఓహో సైడ్ పోజ్. థ్యాంక్ యూ. సూపర్. స్కెల్టన్ స్కల్ లాగా నీ గ్యాలరీ అంతా ఇలాగే మేము. ఆ మొఖం చూడు ఎలా ఉందో, స్కెల్టన్ లాగా బాగుంది. ఓ బ్యాక్ పోజ్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. నీ రక్కలు కొన్ని ఫోటోలు తీసుకుంటా. ఏ హర్షి పక్కకు జరుగా. పట్టుకుంటే అంతే నీ పని మొత్తం గుచ్చచ్చు చూడు. అప్పుడు చచ్చిపోతావు. నేను ఒక్కేస్తున్నా. వేరే ఒక మంచిది వస్తాడు. అంటే పారిపోతే కదా, జూ వాళ్ళు ఎలా పట్టుకుంటారు? ఎలా పట్టుకుంటారు? అలాగే నోట్ని కవర్ చేసి పట్టుకుంటారు. మనం వాళ్ళు ట్రైన్ పాప. ఇలా గొంతు పట్టుకొని ఇలా ముక్కు పట్టుకుని ఆపుతారు. మనకు అసలు పికాకే ఫస్ట్ టైం దగ్గర ఇంత దగ్గరగా ఇలా పట్టుకుని ఇలా మూసేసి తీసుకెళ్ళిపోతారు. అది గన్ను షూట్ చేస్తారు. లేదా ట్రైన్ ప్రొఫెషనల్స్ ముక్కు ఇలా మూసేసి తీసుకెళ్ళిపోతారు. స్లీపింగ్ పిల్స్ ఎవర్రా? స్లీపింగ్ గన్ ఉంటుంది, షూట్ చేస్తారు. నేను ముట్టుకోవచ్చా? ఓ మహి ఎగురుతారు. అది ఇప్పుడు ఎగురుతుంది. ఆ వీడియో అలాగే ఉంది.
అమ్మ 15 minutes ఆఫ్ 15 minutes ఆఫ్ వీడియో. అందరూ ఉన్నారు, ఆంటీలు అందరూ దేని చూస్తున్నారు అనుకున్నా, ఆ పక్కన ఆ ఇంటి నుంచి చూస్తున్నారు అందరూ. మంచి పోస్ట్ ప్లీజ్. ఓ బ్యాక్ పోస్ట్, వావ్ సూపర్. ಬೇಡ ಅಂತ ಪಾಪ ಅಂತೀನಿ, ನೋವಾಗುತ್ತಾ. ಸುಮ್ಮನೆ ಹಂಗೆ ಹಿಂಗೆ ಹೋಗ್ಕತ್ತೈತೆ ಅಲ್ಲಿ ಎಲ್ಲೋ ಇಂದ ಬಂತಂತ ಅವಾಗಿನ್ನು ಬರಕತ್ತೀವಿ. మీరు అక్కడ వెనకాల తీసుకొచ్చి ఒక రెక్క పీకచ్చు కదా అంటున్నా, నొప్పి వస్తారు వద్దు అంటున్నా. ಏನು ಫೋಟೋ ತಕ್ಕನಕತ್ತಾರ ಅದು ಸಿಗಲ್ಲ ಆಡ್ರಿ ఫస్ట్ వీడియో నొక్కుంటే రావట్లేదు, స్ట్రక్ అయిపోయింది. వదిలే, అక్కడ ఇస్తున్నాడు కదా పంపిస్తాను. అప్పుడు చెప్పాను కొడుతుందని, అయినా మనం కరాలేదు అన్నీ. నాకైతే ఫస్ట్ టైం ఇక్కడ దాకా వస్తుంది. ಇಲ್ಲ అక్కడ కాలువ దగ్గర నుంచి పైకి వచ్చింది అంకుల్. నేను తీయలేదు, వీడియో స్టార్ట్ చేశాను. కానీ మళ్ళీ కాదు, అదే ఇందాక స్టాప్ చేసి సైడ్కి వెళ్ళింది. తంతది కూడా ఏమన్నా దాని దగ్గరికి ఏమో వెళ్తలేదుగా. ఇందాక కొన్ని ఫోటోలు తీసుకున్నాం, అదే పోజులు ఇచ్చాడు, ముద్దు చూపించి మొక్కలు చూపించి అందుకు ఫోటోలు తీసుకున్నాం. ఏదేదో బాగుంది అబ్బా, సూపర్, ఇదేదో బాగుంది. దూకిన తీసేసాను నేను, దాని ఆరెంజ్ రెక్కలు ఉన్నాయి లోపల. చూడండి స్పీడ్గా వెళ్తుంది, భయపడుతుంది. పికాక్ సౌండ్ లాగే ఉంది కదా, పికాక్ అనుకుంటున్నాము. అయ్యి బాబాయ్ 3 పర్ఫెక్ట్ ఫోటోలు తీసానబ్బా. ఇంత దగ్గరికి వచ్చింది ఇంత, నో జూమ్. అయ్యి బాబాయ్ 4 అమేజింగ్ ఫోటోలు తీసాను నేను. ఇది నో జూమ్ రా, నో జూమ్ లేకుండా ఇలా వస్తుంది. అది దాన్ని తాగుతాను అని కొత్తాలబ్బా, స్మూత్గా ఉంది. వాడు అది కొరుకుతారు వెళ్ళిపోయి అది కొరుకుతుంది చూడు, నోరు ఎలా పెట్టింది చూడు, నేను కొరకాలని చూస్తుంది. నేను చూసి కాపాడుతుంది అది ఎందుకు. ఓ బ్యాక్, ఓ వా బ్యూటిఫుల్. మీరిద్దరు ఏందో చేశారు, అది మిమ్మల్ని నన్ను వదిలే నేనేం చేయలే. అదే ఎంత దగ్గరకు వచ్చింది, నా గుండె ఆగిపోయింది. అప్పుడు ఎంత దగ్గరకు వచ్చిందో. వెళ్ళిపోవద్దు, నా కాలు ఇది నా కాలు, ఇది పికాక్ అబ్బా. చూడండి ఇక్కడే ఉంది అది. ఇంకా అటాక్ చేయలేదు. ఇప్పుడు అర్థమైంది కదా ఎలా పొడుస్తారో.
అరే మూసుకుని వెళ్ళావు అంతే, అదేం చెయ్యదురా. అది వచ్చేది మేము వెళ్తుంటే. ఆంటీ అదిగో నాకు కొన్ని మంచి ఫోటోలు వస్తున్నాయి అబ్బా. పడుతుంది. బామ్మర్ది నన్ను ఆల్మోస్ట్ పొడిసేసింది అబ్బా, ఇక్కడ వరకు పొడిసింది అది. నాకే ఆంటీ, జస్ట్ మిస్. జస్ట్ మిస్. మంచి ఫోటోలు తీసుకొని వల్ల నన్ను అని ఉంది. అవును, నీళ్ళు ఎవరో బయట పెడతారు అబ్బా, దీనికోసమే అనిపిస్తుంది. ఇక్కడ ఏం చేయరు, ఇక్కడికి రండి. అదేం చెయ్యరు, ఇక్కడ నుంచుంటే. ఇక్కడ నుంచుంటే ఏం చెయ్యర్లే. నా ఆల్బమ్ అంతా ఇదే ఫుల్ అయిపోయింది అబ్బా. ఇదేంటి బ్యాక్ పోసా? అమ్మో బాగుంది. వెనకాల పెట్టి ముందుకి ఈ సైడ్ చూస్తుంది, బాగానే ఉంది. చాలే బోల్డ్ ఉన్నాయి రా. డ్యాన్స్ చేద్దాం, చూడాలబ్బా. శ్రావ్య డ్యాన్స్ చేసే ఛాన్స్ ఉంది, వర్షం వచ్చేలాగా లైట్గా.